డీమార్ట్ అంటే ఎంత పాపులరో మనకు తెలుసు. అయితే డీమార్ట్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో సనత్ నగర్ లో ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్ లో ఓ యువకుడు దొంగతనానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సరుకులు కొనడం పేరిట వచ్చిన ఈ యువకుడు లిఫ్ట్ లో ఒంటరిగా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసి దొంగతనం చేయబోయి సీసీ కెమెరాలకు అడ్డంగా పట్టుబడ్డాడు. ఆ యువకుడు రోజువారీ అవసరాల కోసం డీమార్ట్ కొచ్చాడు. చిన్న బాస్కెట్ తీసుకుని కావలసిన వస్తువులను వేసుకున్నాడు. ఆ బాస్కెట్ లో ఇలాచీ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. మరికొన్ని వస్తువులు తీసుకోవాలని అనుకున్న అతను ఇతర ఫ్లోర్ కు వెళ్లేందుకు లిఫ్ట్ లోకి ఎక్కాడు. లిఫ్ట్ లో అతను ఒంటరిగా ఉన్న సమయంలోనే దొంగతనానికి యత్నించాడు. బాస్కెట్ లో ఉన్న ఇలాచీ ప్యాకెట్లను తీసి తన దుస్తులలో దాచే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారమంతా లిఫ్ట్ లో అమర్చిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. అప్పటికే యాలకుల 100 గ్రాముల ప్యాకెట్లు మిస్ అవుతున్నట్లు డీమార్ట్ గుర్తించింది. స్టాక్ తేడా రావడంతో స్టోర్ యాజమాన్యం అప్రమత్తమైంది. ఓ రోజు సీసీటీవీ ఫుటేజ్ ను పరీక్షించారు. డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరు ఇలా చేస్తున్నారో గమనించారు. అయితే అదే రోజు అదే యువకుడు మళ్లీ డీమార్ట్ లోకి వచ్చి యాలకుల ప్యాకెట్లు మరో రెండింటిని దొంగతనం చేయాలని ప్రయత్నించాడు. వాష్రూమ్ లోకి వెళ్లి వాటిని దుస్తుల్లో వేసుకున్నాడు. ఇదంతా గమనించిన డీమార్ట్ సిబ్బంది ఆయన బయటకు రాగానే అడిగి పట్టుకున్నారు. తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిపై విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన ద్వారా సూపర్ మార్కెట్ లో భద్రతకు ఇచ్చే ప్రాధాన్యత మరోసారి బయటపడింది. ప్రతి లిఫ్ట్, కారిడార్, ఫ్లోర్, బిల్డింగ్ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు అమర్చడం, అవి నిరంతరం పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడం, ఈ విధంగా భద్రతా వ్యవస్థను పటిష్టంగా నిర్వహించడం వల్లే దొంగతనాలు ముందే గుర్తించి నియంత్రించడం సాధ్యమవుతుంది. సమాజంలో ఇటువంటి చిన్న చిన్న దొంగతనాలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో తలెత్తగానే పట్టుబడుతున్నాయి. అసలు చోరీ చేసే ప్రయత్నమే చేయకుండా ఉండేలా నైతికత పెంపొందించుకోవడం, సురక్షితంగా నిజాయితీగా జీవించడమే మనకు మంచిది. అనుచిత చర్యలు చివరకు కాడాను కీళ్ల మధ్య నెట్టివేయడమే కాక సామాజిక పరువుకు ముప్పు తెస్తాయి. అందువల్ల డీమార్ట్ లో సెక్యూరిటీ ఎప్పటికీ హై లెవెల్లోనే ఉంటుంది. అందుకే ఇక్కడికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తుంటరి పని చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగతనం అస్సలు చేయొద్దు. ఇతరులతో కూడా అమర్యాదగా ప్రవర్తించొద్దు. లేదంటే మాత్రం జైలుకు కూడా పోవాల్సి వస్తుంది. అందుకే డీమార్ట్ షాపింగ్ చేయడానికి వెళ్లేప్పుడు ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఈ ఘటన గుర్తొస్తే ఎవరు ఇంకా ఇలాంటి చెత్త ఆలోచనలు చేయలేరు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.